మాకు ఫైనల్లీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ గారు ఇది ఫైనల్. ముఖ్యమైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, దాని తర్వాతనే శివరెడ్డి కానీ కిషోరెడ్డి కానీ ఇంకొకరు కానీ ఉంటారు. ఇక్కడ జనరల్గా మా పర్సన్స్ కాదు, పార్టీ ద సుప్రీం అది ఫాలో అవ్వడం లాయల్గా ఉండేది. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఎక్కడున్నా లాయల్గా ఉంటాం సార్, ఎక్కడ ఉన్నా పార్టీ అనేది లాయల్గా ఉంటాం, పార్టీ కోసం పనిచేస్తాం. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి స్థావరంగా తయారయ్యేదానికి మా నుంచి ఏది వచ్చినా సరే ఎలక్షన్ లోకల్ బాడీ, రేపు వచ్చే లోకల్ బాడీ రాబో అసెంబ్లీ మా ఊపినంత వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ ఎలక్షన్ వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేదానికి మా శక్తివంతుల దగ్గర నెల్లూరు రూరల్ ఎలక్షన్ స్థానిక ఎన్నికల్లో 100కి 100 గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండోసారి ఏ విధంగా నెల్లూరు రూరల్లో 100కి 100 100% గెలిచాము. అదేవిధంగా ఈసారి కూడా 18 సర్పంచులు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ, వార్డు మిగిలిందని 37 ఇంకా కూడా మిగులుతాయని చెప్పి చెప్తున్నారు. నేను చూస్తూ ఉన్నా, పత్రికలో చూస్తూ ఉంటాను. ఇది మిగిలితే మొత్తం 120%. రెండో నెల్లూరు కార్పొరేషన్లో నారాయణ సార్కి నాది ఒకే మాట. నెల్లూరు కార్పొరేషన్లో నారాయణ సార్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఎమ్మెల్యే, నేను కొద్దిగా ఎమ్మెల్యే. అదేవిధంగా మా ఎంపీ దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు వేదాల రవిచంద్ర గారు, మేమందరం చక్కగా సమన్వయం చేసుకుని నారాయణ సారు, నేను, దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేదాల రవిచంద్ర గారు సమన్వయం చేసుకుని చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆశీస్సులతో నెల్లూరు కార్పొరేషన్ 100కి 100% ప్రజల మన్నన పొంది గెలిచి నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వారి నెల్లూరు నుంచి నేను ఇచ్చే నిజమైన కానుక ఇవ్వదు. దానికోసం ప్రతి ఒక్కరు కష్టం చేస్తాను. నేను కష్టం చేస్తాను, నా తమ్ముడు కష్టం చేస్తాడు, నా కుమార్తెలు కష్టం చేస్తాడు, నా భార్య కష్టం చేస్తుంది. మా భానుశ్రీ గారి దగ్గర నుంచి రూరల్లో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కష్టం ఇచ్చి అది అందరం కష్టపడతాం. ఎందుకంటే ఎన్నికలు కార్యకర్తల్ని నాయకులు చేసే ఎన్నికలు కాబట్టి జెండా మోసిన కార్యకర్తలు మళ్లీ కూడా చెప్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసిన, కష్టం చేసిన, ప్రజల్లో మద్దతు ఉన్న, ప్రజల ఆశీస్సులు ఉన్న అలాంటి వ్యక్తులకే కార్పొరేట్ టికెట్ ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ అధిష్టాన ఆశీస్సులతో నా వంతు ప్రయత్నం చేస్తా. వారిని కార్పొరేటర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా వారికి శ్రమ ఎక్కువ కాకుండా ఆ శ్రమంతా కూడా మేము తీసుకుని వారి కష్టంతో నేను ఎమ్మెల్యేనయ్యా. మేము వారి ఎన్నికల్లో కూడా అంతకు రెట్టించిన కష్టంతో నేను, నా కుటుంబం మొత్తం